వేగం అతివేగం వేగం కన్నా వేగం కన్నా అతివేగం. సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు ఫిషరీస్ కాలేజీ వద్ద నుండి ముతుకూరు జంక్షన్ వరకు మోటార్ వెహికల్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ మరియు స్కూల్ యాజమాన్యం మరియు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీద జర్నీ చేసేవాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. దాంట్లో భాగంగానే బైక్ రైడర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా కారులో జర్నీ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్సు, దాంతోపాటు సీట్ బెల్టు, అదేవిధంగా మందు తాగి వాహనాలు ఎవరు నడపకూడదు, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. మనకు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం చూసుకుంటే బైక్ రైడర్స్ ఎక్కువ మొత్తంలో చనిపోవడం జరుగుతుంది. దానికి కారణం చూస్తే ఎక్కువ మోతాదులో హెల్మెట్ లేకుండా జర్నీ చేయడం వల్ల, అదేవిధంగా స్పీడ్గా వెళ్ళడం వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగు, మందు తాగడం వల్ల ఎక్కువ శాతంలో జనాలు చనిపోతూ ఉన్నారు. ఈ మధ్య గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కేజీకే కళ్యాణ మండపం దగ్గర ఒక 2 అవర్స్ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసి దాదాపు 250 మంది 2 అవర్స్లో హెల్మెట్ లేకుండా జర్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలు ఇంకా చాలా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేట్ కావాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. కానీ ప్రజలు కొంతమంది ఇంకా అప్రమత్తంగా ఉండడం లేదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించు, అదేవిధంగా మందు తాగి వాహనం నడపరాదు, హెల్మెట్ ధరించాలి, వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి. ఇవన్నీ భద్రత పాటించి జర్నీ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మైనర్ డ్రైవింగ్ చేసేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి 18 సంవత్సరాలు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనర్కి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్కి వెహికల్స్ ఇవ్వకూడదు. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ జర్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి బైక్ అంటేనే ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరే జర్నీ చేయాలి, మోతాదుకు మించి జర్నీ చేయకూడదు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో హిట్ అండ్ రన్ కేసులు నమోదవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన యాక్ట్ ప్రకారము ఎక్కడైనా సరే హిట్ అండ్ రన్ కేసు నమోదైతే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ బాడీని తీసుకొని వెళ్ళి ట్రేస్ చేస్తే ఆ బాధితులకి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైనా సరే సహాయం చేసి తగిన ఇన్ఫర్మేషన్ సేకరించి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు 25,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలని గమనించుకొని పోలీసు వారికి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారికి కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.